సబ్స్క్రైబరు ఒకరు కామెంట్ బాక్స్లో అడిగారండి, వెంకటేశ్వర స్వామి బొమ్మను అల్లుకుంటున్నామండి మేము. ఇక్కడ ఖాళీలు ఉంటాయి కదండి, ఇలా ఇలా ఖాళీలు ఇక్కడ 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 ఉంటాయి కదా, ఇవి మాకు ఎలా ఫిల్ చేయాలి అనేది అర్థం కావట్లేదు. అంటే ఈ ఖాళీలను ఎలా పూరించాలి అనేది అర్థం కావట్లేదు, ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి అని అన్నారు. సరే, మనం ఎటు తిరిగి మనం పద్మావతి అమ్మవారిని షేర్ చేస్తున్నాం కదండి మన ఛానల్లోనూ, ఇక్కడ కూడా పూర్తి చేయాలి కదా, ఇంకా రెండు కలిసి వస్తాయి అని చెప్పేసి ఇంకా అవకాశం కూడా నాకు లేదండి. ఇంకా ఈ పద్మావతి అమ్మవారిది వెళ్ళే విధానం మొత్తం పూర్తి అయిపోయింది అనుకోండి, ఈ ఫిల్లింగ్ చేసే విధానం షేర్ చేయాలంటే నాకు కష్టమైపోతుంది. ఇంకా మనకు అవకాశం ఉంది, అందుకని చెప్పేసి ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను. మీకు ఇది ఎలా పూర్తి చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానన్నమాట. ఎందుకంటే వారు అడిగారు, రెండు ఒకే మోడల్ కదండి, ఇక్కడ ఫిల్ చేయటమైనా అయ్యవారిని కానీ అమ్మవారిని కానీ ఖాళీలన్నీ ఒకే విధంగా ఉంటాయి. అల్లికంతా పూర్తి చేసే విధానం ఇదంతా అడిగిన క్వశ్చన్కి మనం ఈ వీడియో ద్వారా చక్కగా వివరించే ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి, మనకి అల్లేటప్పుడు ఈ మొత్తం పూర్తి చేసేటప్పుడు వారికి కొన్ని డౌట్స్ అయితే కొంతమంది కామెంట్ బాక్స్లో పెట్టారండి. ఒక్కసారి క్వశ్చన్స్ అయితే చెప్పేస్తాను. ఇక్కడ మనం అల్లుతూ ఉంటే ఇది చివరి బీడు అని ఎలా తెలుస్తుందండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి వీడియో ద్వారా అని ఒకళ్ళు అడిగారు. ఇంకొక కామెంట్ అండి, 5mm 6mm బీడ్స్ ఉన్నాయండి మా దగ్గర, రెండే మాత్రమే ఉన్నాయి. 6mm బీడ్స్ మా దగ్గర కలర్స్ తక్కువ ఉన్నాయి, రెండు కలిపితే మేము అల్లుకుంటానికి మాకు ఇబ్బంది ఉండదండి, అల్లుకోవచ్చా అని ఇంకొక క్వశ్చన్ చేశారు. అంటే వీళ్ళ క్వశ్చన్ అండి, 5mm బీడ్స్ 6mm, 5 నెంబరు 6 నెంబరు రెండు కలిపి అల్లుకోవచ్చా అని క్వశ్చన్ చేశారు. ఇంకా వీడియోలోకి వెళ్ళి మొత్తం చూద్దాము. ఈ క్వశ్చన్స్ అన్నిటినీ కవర్ చేసుకుంటూ మనం ఈ మొత్తం ఫిల్లింగ్ చేసే విధానం మీకు నేను షేర్ చేస్తానండి ఈ వీడియోలోను. ఓకేనా? మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుందండి. కొత్తగా అల్లుకునే వాళ్ళు, పాత వాళ్ళకైతేనండి వాళ్ళకి అల్లికి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి ఎక్కడ ఏ బీడ్ వేసుకోవాలి అనేది కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొత్త వాళ్ళు మాత్రం మెయిన్ ముందు మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి, నేను అల్లినట్టుగా మీకు రావాలి అంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చూస్తేనే బీడ్ వర్క్ గురించి నేను చెప్పే టిప్స్ కానీ మంచి మీరు తెలుసుకోగలుగుతారనమాట. ఓకేనా? నేను వీడియోలోకి వెళ్ళిపోదాం, అల్లే విధానం చూసేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో పద్మావతి అమ్మవారిని అల్లే విధానంలో భాగంగా ఈ ఫిల్లింగ్ ఉంది చూసారా, దీన్ని షేర్ చేస్తానన్నమాట. ఇక్కడైతే బ్లూ బీడ్స్ తీసేసుకోండి. ఈ పైకి వచ్చేటప్పటికోనో వైట్ బీడ్స్ ఒకటి కావాలి, మరలా పింక్ బీడ్స్ కావాలి. ప్రస్తుతానికి బ్లూ బీడ్స్ పక్కన పెట్టుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత మాత్రమే మీరు పైకి వచ్చేటప్పుడే ఈ బీడ్స్ని మీ ముందుకు తెచ్చుకోండి. ఓకేనా? ఈ కలర్స్ అయితే ఉపయోగిస్తాం. ఈ రెండు కలర్సేనండి ఎక్కువ, మనం 3 బ్లూ, పింక్, వైట్, ఈ 3 ఈ పైన కూడా ఉపయోగించేస్తాం. ఈ వీడియోతో మనకి ఇంత మటుకైతే రెడీ అయిపోద్ది. ఓకే అండి? ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ ఉంది కదా, అంటే ఇక్కడ థర్డ్ బీడ్ కింద 1 2 3 ఉంది కదా, ఈ కింద స్కై బ్లూ బీడ్లోకి పైకి తీసుకొస్తున్నాం. ఎందుకంటే ముడి అనేది మనకు అడ్డం రాకుండా ఉంటుంది. ఇక్కడ బ్లూ పింక్ 2 బీడ్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఇక్కడ ఉండిపోయాయి. మనం 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 2 తీసుకోవాలి, ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాము. ఇలా ప్రతి లైను అల్లుకుంటా వెళ్ళటమేనండి. ఇంకా ఇక్కడి నుంచి మనం ఆడతా పాడతా ఇక్కడ వరకు ఆడతా పాడతా అల్లేయచ్చండి. తర్వాత కొంచెం జాగ్రత్త చేసుకోవాలి, అల్లిక చూసుకుని అల్లుకోవాలి. ఇంకా ఇలా చూసారు కదా, ఇక్కడ 2 బీడ్స్ బ్లూ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. కన్వీనియంట్గా తిప్పుకుంటామేనండి మనం అల్లికకి, ఫ్రేమ్ని తిప్పుకున్నట్టుగా మనం తిప్పుకుంటామేను షీట్ని. థర్డ్ బీడ్లో తీసుకెళ్ళిపోతున్నాను, అల్లికి వచ్చిందే కదండి. ఇలా 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. ఇలా 2 బీడ్స్ మరలా 2 యాడ్ చేసేటమేను. ఇది భలే బాగుంటుందండి అల్లిక పూర్తి చేయటం మాత్రం. ఆడతా పాడతా పిల్లలు ఆడుకుంటున్నట్టుగా మనం చక్కగా ఆడుకుంటూ అల్లుకోవచ్చండి. మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే స్టార్టింగ్లోను ఎండింగ్లో ఎక్కడ ఎండింగ్ వచ్చిందా అనేది చూసుకుంటాం. ఒకరు మన సబ్స్క్రైబర్ కామెంట్లు అడిగారండి, పద్మగారు ఇక్కడ ఎండింగ్ ఇది అని ఎలా తెలుసుకోవాలి అని అడిగారు. దాని గురించి నేను చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. ఓకే అండి, ఎండింగ్ మీరు ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మనకి
అల్లే బీడ్స్ అన్నీ ఇలా సిట్టింగ్ పొజిషన్లో ఉంటాయి. ఓకేనా, సిట్టింగ్ పొజిషన్లో ఉంటాయి. ఇది లాస్ట్, ఇప్పుడు చూడండి ఇది లాస్ట్ బీడ్. దీని తర్వాత మనకి ఇంకా బీడ్స్ ఏమైనా ఉన్నాయండి, సిట్టింగ్ అల్లేసి ఉన్నాయి. ఇది లాస్ట్ బీడ్. ఎమ్మటే స్టాండింగ్ బీడ్ వచ్చేస్తుంది మనకి, అంటే నిలబడ్డ బీడు. ఓకేనా, వైరు చూసారు కదా, సూది అనేది ఇలా నిలబడింది. దగ్గరికి పెట్టి చూపిస్తాం మీకు. ఇదిగోండి, సూది ఇలా నిలబడింది కాబట్టి దీన్ని స్టాండింగ్ బీట్ అంటారు. ఇది సిట్టింగ్ బీడ్ అని ఎలా తెలుసుకోవాలి అంటే ఇది లాస్ట్ బీడ్ అని. దీని తర్వాత ఇంకా మనకి ఏమీ లేవండి, అన్నీ అల్లేశారు. ఇక్కడ అల్లేసుకున్నాం మనం. ఇదే లాస్ట్ బీడ్. ఎమ్మటే నిలబడిన బీడ్ వచ్చేస్తుంది మనకి. 1 2 3 ఏర్పడిపోతాయి, మనం అల్లుతూ ఉంటే ఏర్పడిపోతాయి. ఓకేనా, ఇది లాస్ట్ బీట్ అని సిట్టింగ్ బీట్. ఇది నెక్స్ట్ ఎమ్మటే ఇక్కడ స్టాండింగ్ బీట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తాం మీకు, చూడండి. ఇక్కడ చూశారు కదా, క్లారిటీగా, ఇంకా క్లారిటీగా చెప్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ 3 బీట్స్ ఏర్పడిపోయాయి. 1 2 3, 1 బీట్ యాడ్ చేసేయటం. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఇంకా ఏమీ లేవు, వేయాలన్నా కానీ లేవు. ఇక్కడ కొంచెం నిదానంగా చూపిస్తానండి, 2 స్టెప్స్ వరకు. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇంకా ఇక్కడికి వచ్చేసాం. ఈ స్టెప్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పైకి తీసుకెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి నీడిల్ని పైకి తీసుకెళ్ళిపోదామండి. ఇదిగోండి, ఈ పైకి ఇలా. ఇక్కడ మనకి ఆల్రెడీ 2 బీట్స్ నేనున్నానన్నాయి. ఇక్కడ మొత్తం మనం 4 బీట్స్ ఉంటేనే మనకి ఒక ఫ్లవర్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు 4 గోళ్ళు ఎలా ఉంటాయండి, సేమ్ అంతేనమాట. బీడెల్లికి ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ 2 గోళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఒక గోడ, ఇక్కడ ఒక గోడ కట్టేస్తే ఒక రౌండ్ ఏర్పడిపోద్ది ఇలా. ఓకే అండి, ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి, ఇంకా 2 యాడ్ చేసేయాలి. అన్నీ బ్లూనేనండి తీసుకునేది ఫిల్లింగ్. ఈ పై నుంచి స్టాండింగ్ బీడ్లో నుంచి సిట్టింగ్ బీడ్లోకి తిప్పుతున్నానండి నేను. చూడండి, ఇక్కడ సిట్టింగ్ బీడ్ ఇలా. ఇప్పుడు మీకు ఇక్కడ పక్కన అన్ని బీడ్స్ ఉన్నాయి కదండి, కూర్చున్న బీడ్లే, ఇవన్నీ కూర్చున్న బీడ్లే. ఓకేనా, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది లాస్ట్ బీడ్ అనుకోవాలి. ఇక మీరు ఫాస్ట్గా వేసేస్తాను, మీకు అర్థమైపోయింది. మీతో మాట్లాడుతూ ఉంటానండి అంతలోకి. ఇక్కడ వరకు వచ్చేదాకా మీతో మాట్లాడుతూ ఉంటాను. మన సబ్స్క్రైబర్ ఒకరు క్వశ్చన్ చేశారండి కామెంట్ బాక్స్లోను, ఇక్కడ ఫిల్లింగ్ ఉంది కదండి, ఈ ఫిల్లింగ్ బ్లాక్తో చేయొచ్చా అని అడిగారు. ఎందుకంటే మీరు బ్లాక్ క్లాత్ మీద అంటించాలి అన్నారు కాబట్టి ఈ ఫిల్లింగ్ అంతా కూడా మేము బ్లాక్తో చేయొచ్చా అన్నారు. చేయొచ్చు కానండి, మీరు ఈ మనకి అమ్మవారి ముఖానికి కానీ బ్లాక్ తీసుకోకుండా ఉంటే ఇక్కడ బ్లాక్తో చేసుకోండి. ఇక్కడ ఏదన్నా కలర్ వాడితే మీరు ఇక్కడ బ్లాక్తో చేసుకోవచ్చు. అమ్మవారి ముఖము ఈ ఫిల్లింగు అంతా బ్లాక్తో చేస్తే మనకు అందరం రాదండి, సపరేట్గా కనిపించాలి మనకి. ఓకేనా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయ్యవారిదైనా అమ్మవారిదైనా మనము అల్లుకున్న విధానంలో హైలైట్ ఏం చేయాలనుకున్నామో అవి చేసిన తర్వాత మిగతా వాటికి బ్లాక్ అనేది ఉపయోగించకూడదు. నేను ఇక్కడ బ్లాక్ వేసా కదండి, అందుకని ఇక్కడ నేను బ్లూ తీసేసుకున్నా. ఇది ఓకేనా, అది మీ ఇష్టం. సాధ్యమైనంత వరకు అంటే బ్లాక్ ఉపయోగించకుండా మీరు ఇక్కడ వేరేనే ఉపయోగించండి. మీరు వదిలేయాలి అనుకున్నప్పుడు ఇంకా మీరు అల్లిన అవసరం లేదు. ఇక్కడ ఫిల్ చేయకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఇంకా అల్లాల్సిన అవసరం ఉండదు కదండి. అమ్మవారి ముఖం అనేది స్పెషల్గా మనకు కనిపించాలి. అది అయ్యవారిదైనా అమ్మవారిదైనా అల్లేటప్పుడు ఇక్కడ బ్లాక్ ఉపయోగించవచ్చు. అంటే ఇంకా మనకి ఇక్కడ బ్లాక్ అయితే ఈ షేప్ ఒక్కటే మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం మొహానికి. ఇది కూడా కిరీటంలో భాగమే. ఇక మనం ఒకటే అనుకోవాలి, కళ్ళు ముక్కు, ఈ ముక్కు బేసరి ఇంత మటుకు మనం ఊహించుకుంటమే కానండి స్పెషల్గా కనిపించదు. అందుకని సాధ్యమైనంత వరకు అండి ఇంకా మనం ఈ ఫేస్ మార్చేసుకుంటే కలర్ అనేది ఇక్కడ మీరు వేసుకోవచ్చు. ఇక్కడ వేస్తే మాత్రం ఇక్కడ వేయద్దు, అదొకటి గుర్తు పెట్టేసుకోండి. అందం ఉండదండి, ఇంత కష్టపడి అల్లుకుంటున్నాం కదా మనం. అది నేను ఫాస్ట్గా అల్లేస్తానండి. కొంచెం ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఇంకోండి, సెకండ్ బీట్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేసేయటం. ఇంకా మనమండి ఏ కలర్స్ తీసుకున్నా మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దల్లే విధానం దగ్గర నుంచి మీకు నేను షేర్ చేస్తున్నానండి. కొన్ని కలర్స్ అనేవి
ఎక్కువ కలర్సే పడతాయి అల్లుకుంటానికి, కానీ ఎక్కడ ఉపయోగించాలో కొన్ని కలర్స్ అక్కడే ఉపయోగించాలి. ఇప్పుడు మొహానికి వచ్చేటప్పటికి మనం వెంకటేశ్వర స్వామికి సాధ్యమైనంత వరకు బ్లాకే తీసేసుకున్నాం, అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ. ఇంకా మనం మిగతా వాటికి ఉపయోగించుకోకుండా ఉంటే అమ్మవారిని అయ్యవారిని ఫేస్ కానీ అలా మొత్తం హైలైట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చివరి ఇది అనుకోవాలంటే ఎలా అన్నారు కదా, ఇప్పుడు మనకి ఇది చివరి కాదు కదా, మనకే తెలిసిపోయింది. ఓహో ఇక్కడ ఇంకొక బీడ్ ఉంది, ఇది చివరి కాదు అని మనకే అర్థమైపోయింది. ఓకేనా, ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేసేస్తాం. మీకు ఇంకా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, ఇట్లాగే నేను మీకు మీ డౌట్ని క్లియర్ చేస్తూ ఉంటానండి. లాంగ్ అయిపోద్దండి, నేను కామెంట్లు ఇవ్వడానికి బీట్ వర్క్ గురించి కదండి, లాంగ్ అయిపోతుంది. అందుకని వీడియో ద్వారానే మీకు ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఇది లాస్ట్ బీట్, ఇంకా మనకు బీట్స్ లేవు. చూసారు కదా, మీకు అర్థమైపోయింది. ఇక్కడ ఇదే లాస్ట్ బీట్. తర్వాత నిలబడ్డ ఉన్న బీడ్లు వచ్చినాయి. ఇట్లా అడ్డ బీడ్లు ఏమి లేవు కదండి, ఇంకా నిలబడ్డ బీడ్ వచ్చేసింది. మనం వెయ్యాలన్నా లేవు అక్కడ. ఇదే లాస్ట్ బీట్ అనమాట. ఇలా నిలబెట్టేసేసి మనకి అల్లికి చెప్పేస్తండి నువ్వు తప్పు వేస్తున్నావు అని. ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ 2 యాడ్ చేసామనుకోండి, సపోజు ఈ నిలబడ్డ బీట్లోకి నీడిల్ తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ చూపిస్తా చూడండి మీకు ఒక్కసారి, అది కూడాను తీసేసి మీకు అర్థమైపోద్ది ఇది తప్ప రైటా అనేది. ఇదిగోండి నేను తీసుకొచ్చేసి ఇంకా వేద్దాము, ఇంకా ఉన్నాయిలే అనుకున్నాను అనుకోండి. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి అని నేను వేసేసాను అనుకోండి. సపోజ్ ఇలా చూడండి, వేస్తే మనకేమైందండి, ఇక్కడ ఏమైంది, ఉబ్బెత్తుతనం వచ్చేసింది. ఓకేనా, ఉబ్బెత్తనం వచ్చిందా రాలేదా అంటే మనం తప్పు వేసామని చెప్పేసి అర్థమైపోయింది అక్కడ. ఇక్కడ దీని మీదకి ఎక్కేసింది, బీడ్ మీదకి పింక్ బీడ్ మనకు కనిపించకుండా ఎక్కేసింది. ఇప్పుడు మనం ఏం చేసినట్టు, మనం తప్పు వేసాము అని మనకు వర్కే చెప్పేసింది. ఇక్కడ మనం తీసేయాలి. ఇప్పుడు తీసేసి ఏం చేయాలి, ఈ 2 బీడ్స్ని తీసేద్దాం. ఈ పింక్ బీడ్లోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇందాక చూసారు కదా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. మనం అల్లిక తప్పు అయితే తప్పు అని చెప్పేస్తండి, మనం కవర్ చేయడానికి కుదరదు ఈ బీడ్ వర్క్లో. ఇదిగోండి అంత పర్ఫెక్ట్ వర్క్. ఇప్పుడు చూసారు ఎంత చక్కగా నీట్గా వచ్చేసిందో. 1 బీడే యాడ్ చేయాలి, 2 బీడ్స్ యాడ్ చేస్తే ఈ బీడ్ మీదకి ఎక్కేసింది అనమాట. ఇది మీకున్న డౌట్ అయితే క్లియర్ చేసేసాను. చూసారు కదా, ఇక్కడ చక్కగా నీట్గా ఒక షీట్ అల్లే వచ్చేసింది. మనం ఈ మొత్తం కలిపి చక్కగా ఒకటే అల్లుకున్నట్టుగా వచ్చేసింది అనమాట. ఓకేనా, ఇదండి. ఇక నెక్స్ట్ మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అంటే ఇక్కడ పైకి తీసుకెళ్ళిపోయి మరలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ స్టెప్. నెక్స్ట్ ఇక్కడికి ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేసేటమేను. పింక్ బీడ్లో నుంచి ఆల్రెడీ ఇక్కడ 2 ఉండిపోయాయి, మనం 2 మాత్రమే యాడ్ చేస్తున్నాం. అప్పుడు చక్కగా మనకి 4 బీట్ మెథడ్ అనేది ఏర్పడిపోయింది. మళ్ళీ సెకండ్ బీడ్లో నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాం. ఇలా మొత్తం అండి ఇక్కడ 2 2 బీడ్స్కి యాడ్ చేసేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ లాస్ట్ 1 బీడ్ యాడ్ చేసేయండి. నేను ఈ లైను వేసేసిన తర్వాత ఇక్కడ ఎలా వేయాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతాను, అలా ఇలా వచ్చేస్తాను అనమాట. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ స్టెప్ లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేస్తా, ఇక్కడ కలుస్తా. మీరు వేసేయండి, నేను వేసేస్తా. 1 2 3 4 పింక్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు వేసా. ఈ 5th పింక్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేటమేను. ఇలా ఇది 5th అండి బీడ్. కొంచెం జాగ్రత్తగా చూసారు కదా. నెక్స్ట్ ఇక అల్లికి వెళ్ళిపోవటమేనండి. ఇంకెట్లాగే 2 2 బీడ్స్ యాడ్ చేసేసుకుంటా ఇంకా వెళ్ళిపోవటమేను. మాట్లాడుతూ ఇక్కడ వరకు వచ్చేస్తానండి. తర్వాత ఏం చేయాలో చూద్దాము. ఈ స్టెప్ కూడా వేసేసేయండి.
నేను వేసేస్తూ ఉంటానండి. ఫాస్ట్గా అల్లేస్తాను. కొంచెం మీతో మాట్లాడతా కొంచెం ఫాస్ట్గానే అల్లేసేస్తాను. ఇలా పెట్టేసుకుంటేనండి మనకి ఈజీగా వర్క్ అయిపోద్ది. మీరు కూడా ఇలా పెట్టేసుకోండి. నేను పెట్టుకున్నాను చూసారా, ఇలా చెయ్యి ఇలా పట్టుకుని ఇలా పైకి పెట్టేసుకుంటే షీట్ కదండి, బరువు వస్తుంది. మనం ఒళ్ళో పెట్టుకుని అల్లినా బరువు వచ్చేస్తుంది. అందుకని చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక పీట కానీ లేదంటే ఒక టేబుల్ మీద కానీ కూర్చుని చక్కగా అల్లుకోండి. ఒళ్ళో పెట్టుకున్నా కానండి మనకి ఇదంతా కదిలిపోతూ ఉంటుంది అనమాట. ఒకటి లూజ్ వస్తుంది ఇక్కడ అల్లిక, ఒకటి టైట్ వస్తుంది అనమాట. అందుకని మీరు ఇలా ఒక పీటలాగా పెట్టుకుని దాని మీద ఒక క్లాత్ వేసుకోండి. ఎందుకంటే మనం ఇలా బీడ్స్ తీసుకునేటప్పుడు అండి పీటకు వచ్చేటప్పటికి సూది పీట చెక్కకి గుచ్చుకుపోతాయి. అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే చక్కగా ఒక క్లాత్ మందపాటిది కొంచెం క్లాత్ వేసేసుకున్నారనుకోండి, ఇలా తీసుకునేటప్పుడు మీకు ఇలా పట్టేసుకుని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బీడ్ని టక్కన తీసేసుకోవచ్చు. మనకి ఊరికే ఎక్కేస్తాయి ఇలా. ఓకేనా? ఈ టిప్ పాటించండి. ఇప్పుడు ఫోన్లో చూసి అల్లుకుంటూ ఉంటారు, మీకు ఎదురు చెప్పడానికి కూడా మనిషి ఉండరు కదండి. ఓహో వీళ్ళకి డౌట్ వస్తే ఎట్లా అన్న భావన నా మనసుకు వచ్చేస్తుంది. వీళ్ళకి డౌట్ రాకూడదు, వచ్చినా ఒకవేళ మన ఛానల్లో చూసి అల్లుకుంటున్నారు కాబట్టి చక్కగా నీట్గా వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదన్న ఒక ఉద్దేశంతోనేనండి నేను కొంచెం వీడియో లెంతీగా అయినా మన సబ్స్క్రైబర్స్ కూడానండి కొంతమంది కొంచెం నిదానంగా చూపించండి పద్మగారు, మాకు కొంచెం కొత్త మాకు అంటున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్లస్ ఒక్కళ్ళు కాదు కదండి చూసేది, వచ్చిన వాళ్ళు అల్లుతారు, రాని వాళ్ళు అల్లుతారు. కొంత రాని వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటానమాట ఎప్పటికప్పుడు. ఎందుకంటే నేను అల్లిక స్టార్ట్ చేసినప్పుడు అండి నాకు చాలా డౌట్స్ వచ్చాయి, కానీ చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. నేనే డౌట్ వచ్చినా ఓహో కొంచెం కష్టపడి ఇలా కాదు అలా వేద్దాం, ఎట్లా వస్తుందో చూద్దాం అని ప్రయోగాలు అయితే చేసేదాన్ని. అది కాకపోతే ఒకటండి, వచ్చేదాకా వదిలేదాన్ని కాదు. ఆ అల్లిక అనేది ఈ అల్లికే కాదు, మ్యాటీ కానీ నాకు వైర్ అల్లికలు కానీ మొత్తం వచ్చండి, పెయింటింగ్ కానీ ఏదైనా అన్నీ నేర్చుకునేదాన్ని. వచ్చేదాకా వదిలేదాన్ని కాదనమాట అసలు. ఈ పిల్లలకి భోజనం పెట్టేసి అందరూ పడుకున్నాక మరలా బయటికి తీసేదాన్ని అన్నీ. ఒక పక్క టైలరింగ్ చేసినా అండి నేను వాటికి ఏంటో ఒక ఇష్టం అనమాట, అంతే. ఇది లాస్ట్ బీడ్ అండి, చూసారు కదా, ఇక్కడ లాస్ట్ బీడ్, ఇక్కడ బ్లూ బీడ్ అని చూసారా, ఇది లాస్ట్ బీడ్. ఇక్కడ మీరు ఒక్క బీడే యాడ్ చేయాలి ఈ స్టెప్లో. మనకండి క్రాఫ్ట్ ఐటమ్స్ అల్లుకునే వాళ్ళకి, చేత్తో అల్లికలు కుట్లు చేసే వాళ్ళకి ఎంతసేపటికి ఇది అల్లేస్తే బాగుండబ్బా, ఈ పూటకైపోతుంది చక్కగా కొంచెం రెడీ అయిపోయిందన్న భావన అయితే వస్తుందన్నమాట. అంత బాగుంటుందండి ఈ అల్లిక మాత్రం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన చేత్తో చక్కగా ఒక్కొక్క ఐటమ్ రెడీ అవుతూ ఉంటే ఎంతో అందంగా ఉంటాయండి. నేనైతే వైర్ అయిపోయిందని చెప్పేసి ముడి వేసేసాను. నేను ఇంకొక సూదికి కూడా ఎక్కించేసుకున్నానండి. 2 సూదులకు ఎక్కించేసుకుని మీ వీడియో స్టార్ట్ చేసేస్తానమాట నేను. ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుందని 2-3 సూదులకు ఎక్కించేస్తా ఫస్టే. ఇదిగోండి ఇలా ఎక్కించేసాను, రెడీ చేసేసుకున్నాను. ఇక్కడికి అయిపోయింది కదండి, నేను ఇక్కడ స్టార్ట్ చేసి చూపించేస్తానండి మీకు. ఇదిగోండి ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు మనకి పింక్ బీడ్స్ అన్నీ అయిపోయాయి. 1 2 3 4 5 బీడ్స్కి పింక్ బీడ్స్కి ఫిల్ చేసేసాం. ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఇక్కడ 1 బీడ్ ఇక్కడ ముందుకుంటుంది, ప్లస్ ఈ గ్రీన్ బీడ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ వంపు తిరిగేటప్పుడు 1 బ్లూ 2 గ్రీన్ బీడ్స్ వస్తాయి. ఇక్కడ మనం 1 గ్రీన్ బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇదిగో చూడండి ఒక్కసారి ఇలా పెట్టేసా, ఇక్కడ పెట్టేసి ఈ బ్లూ బీడ్లో నుంచి 1 బీడ్, ఇది 1 బీడ్ బ్లూ అవుతుంది మనకి. సెకండ్ బీడ్ గ్రీన్ నిలబడి ఉంది, సూది నిలబెట్టి ఉంది, ఇది సెకండ్ బీడ్. థర్డ్ బీడ్ ఈ గ్రీన్ సిట్టింగ్లో ఉంది ఈ బీడ్. 2 గ్రీన్ బీడ్స్లో ఒకటి నిలబడి ఒకటి కూర్చుని ఉంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ 3 బీడ్స్ ఇక్కడ వచ్చేసాయి. ఇంకా మనం ఏం చేయాలి, ఇక్కడ 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఈ వంపు దగ్గర ఒక్కసారి చూసుకోండి, 2 గ్రీన్ బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ 3 ఇక్కడ ఉండిపోయాయి, రెడీగా ఉన్నాయి 3. 1 బీడ్ మాత్రమేనండి యాడ్ చేసేది మనం. ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, తప్పు రాకుండా చక్కగా వేసుకోండి, తప్పు అనేది రాకుండా చూసుకోండి. ఈ వంపు అనేది చక్కగా ఈ 1 బీడ్తో ఈ వంపు అనేది కంటిన్యూ చేసేస్తాం. ఇక్కడే ఉంటుందండి మీకు. ఇక్కడ 1 బీడ్ మాత్రమే, ఇక్కడ బ్లూ బీడ్ ఉంది, అల్లుకిలో వచ్చేసింది 1 బీడు, ఈ 2 బీడ్స్ రెడీగా ఉన్నాయి. ఈ బీడ్ని యాడ్ చేసుకుంటే 3 బీడ్స్ రెడీగా ఉన్నట్టు. 1 బీడ్ మాత్రమే మనం యాడ్ చేసాం. ఓకేనా? ఇక్కడేనండి అల్లికంతా ఆధారపడి ఉంది.
ఈ ఒక్క బీడ్లోనే మనం ఈ స్టెప్ ఇలా పెంచుకుంటానికి కారణం. ఇక్కడ వరకు మనం కదిలించాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇక్కడ ఈ ఒక్క బీటుతోని ఇక్కడే కదా మనకు వంపు తిరిగిందండి, ఇక్కడ వరకు స్ట్రైట్గా వచ్చేసాం. ఇక్కడి నుంచి ఇలా తిప్పేసుకున్నాం అందుకని. ఓకేనా? ఇంకా ఇక చూసేయండి, ఇక మనం ధన్మని వేసేసుకోవచ్చండి. వేసుకుంటానండి నేను. ఇదిగోండి ఇలా చూడండి, నేను 3 బీట్స్లోకి తీసుకెళ్ళిపోతా ఒకేసారి. ఇదిగోండి ఒక బీడ్లోకి కూడా ఇలా తీసుకెళ్ళిపోయాను. మరలా 2 బీట్స్ ఉన్నాయి, 2 పట్టుకుంటాను. మనం అల్లికి అలవాటు పడిపోతేనండి ఒకేసారి 3 బీట్స్లో తీసుకెళ్ళిపోవచ్చు. ఇదిగోండి 1 2 ఒక బీడ్ 3 ఇలా ఫాస్ట్గా వేసుకోవచ్చు. మరలా 2 బీట్స్ ఇలా ఫిల్ చేసేది ఉంటుందండి, చాలా బాగుంటుంది అసలు. ఫాస్ట్గా మనం వేసుకోవచ్చు. 2 తీసేసుకున్నాను, మరలా 3 అంటే ఎక్స్ట్రా ఒకసారి పక్క బీడ్లో తీసుకెళ్ళకుండా ఒకేసారి తీసుకెళ్ళిపోతున్నాం మనం. ఇలా అల్లేసుకోండి అబ్బా, మీరు కూడా అల్లికి అలవాటు పడిపోయారు కదా, దాదాపు అల్లేసుకోండి. ఇట్లా మీకు ఫాస్ట్గా అయిపోద్ది వర్క్. సూది ఉంటేనే వర్క్ అవుతుందండి, నీడిల్ లేకపోతే, సూది అనేది లేకపోతే మనకు వర్క్ అనేది కొంచెం కష్టం. దేనికి అలవాటు పడ్డా వాళ్ళు దానికి అనుకోండి. ఇలా చూసారా, మనకి ఈ మొత్తం ఫిల్లింగు ఇట్లా చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఇది లాస్ట్ బీట్కి వచ్చేసాం. లాస్ట్ బీట్కి వచ్చేసాం కాబట్టి తిప్పేసేద్దాం. ఇంకా తిప్పేసుకోవాలి, ఇంకేమీ లేవు కదా ఇక్కడ. ఇలా తిప్పేసుకుంటామే. 1 బీట్ యాడ్ చేసేద్దాం. సూది కూడా కన్వీనియంట్గా ఉండాలండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అల్లుకునే వస్తువు అనేది మనకి కన్వీనియంట్గా ఉండాలి ప్రతిదీ, లేకపోతే ఇబ్బంది పడిపోతాం. ఓకేనండి? ఇక్కడ మరలా ఈ స్టెప్లో ఇంకా ఇక్కడ ఉన్నాయి ఖాళీ, ముందు కొంచెం లెఫ్ట్ వైపుకి వెళ్ళిపోదాం. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేసేద్దాం. మరలా పక్క బీడికి నీడిల్ తీసుకొచ్చేద్దాం. ఇక్కడ కూడా నేను అల్లేస్తాను. కన్వీనియంట్గా తిప్పేసుకుంటామేనండి మనం. ఇట్లా పట్టుకుని ఇక్కడ చూపించేస్తాం మీకు. ఇక్కడ దాకా వచ్చేసేదాకా అల్లేసండి, మొత్తం నేను అల్లేస్తా. ఇంకా మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అబ్బా. కన్వీనియంట్గా తిప్పుకోండి. ఇక మీరు బీట్ వర్క్ అండి, మనకి చెయ్యి ఎటు తిరిగితే ఫాస్ట్గా వర్క్ అవుతుందో అనేది మనసులో పెట్టుకుంటామేనండి. ఇంకా మనం ఇలా పట్టుకుని ఇదిగోండి ఇలా ఎమ్మటే 3 తీసుకెళ్ళిపోయా. నెక్స్ట్ 2 పట్టుకుంటాం. అలవాటు అయ్యే వరకు అండి, తర్వాత ఇంకా అసలు మనలో ఆపలేరు ఎవరు. అంత బాగుంటుంది అనమాట అల్లికి మాత్రం. మనసుకి హాయిగా ఉంటుందండి. అసలు ఏదో సాధించేస్తున్నాము, ₹1 లాటరీ వచ్చినట్టే ఉంటుందండి మనకి ఈ అల్లికి అల్లుతూ ఉంటే మాత్రం. ఇట్లా ఫిల్లింగ్ వర్క్ అంత బాగుంటుంది అనమాట వర్క్. అలవాటు పడితేనండి ఏదైనా కొంచెం అల్లికలో కిటుకులు మనకే తెలుస్తాయి. దానిలో తేలిక పద్ధతిలో ఎలా అల్లుకోవాలి ఏంటి, మనకి అల్లిక మీద గ్రిప్ వచ్చేస్తుందండి. ఇదిగోండి లాస్ట్ బీడ్ అంటానికి లేదు. ఇంకొకటి ఇక్కడ బీడ్ ఉంది సిట్టింగ్లు, ఇది లాస్ట్ బీడ్ అంటానికి లేదు. ఇక్కడ 2 బీడ్స్, ఎక్కువ ఖాళీ కూడా ఉంది. మీకే అర్థమైపోయింది, తక్కువ ఖాళీ ఉంది. మీరు ఒకటే ఇది లాస్ట్ బీడ్ అని తెలుసుకోవడానికి ఖాళీ తక్కువ ఉంటుంది ఇక్కడ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసరికి సిట్టింగ్ బీడ్స్ అనేది ఉండదు. ఇక్కడికి రాగానే నిలబడ్డ బీడ్స్ పొజిషనే మారిపోద్ది అనమాట. ఇంకా మనం అదొక్కటే గుర్తుపెట్టేసుకుంటేనండి ఇది లాస్ట్ బీడ్ అంటానికి వస్తుంది. లేదు మేబీ ఒకసారి మీరు వేసారనుకోండి, మీకు అక్కడ తిత్తులుగానో ఒక బీడ్ ఎక్స్ట్రా వచ్చినట్టే మీకు చెప్పేస్తుంది వర్క్. బీడ్ వర్క్ పర్ఫెక్ట్ వర్క్ అండి, కవర్ చేసే వర్క్ అయితే కాదు. ఓకేనా? ఇదిగోండి లాస్ట్ ఇక్కడ అయిపోయింది. ఇటుకు పెట్టి చూపిస్తాం మీకు. ఇక్కడ చూసారు కదా లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ బీడు లాస్ట్ బీడ్, ఈ బీడ్కి మనం ఏమీ యాడ్ చేయొద్దండి. యాడ్ చేయకుండా ఇక్కడ ఒక గ్రీన్ బీడ్ ఉంది కదా, దానిలో నుంచి తీసుకెళ్ళిపోండి. మరలా ఆరెంజ్ బీడ్లో నుంచి వచ్చేయండి. ఫస్ట్ ఆరెంజ్ బీడ్ వచ్చేసి మనం ఏమీ యాడ్ చేయాలి ఈ బీడ్కి. ఆల్రెడీ ఇక్కడ వంపు తిరిగేసి ఉంది ఇక్కడ ఇలా. ఓకేనా? ఇక్కడ వంపు కూడా తిరిగిపోయింది ఇలా మరలా కంటిన్యూగా మరలా పైకి తీసుకొచ్చేయండి. దీన్ని పైకి తీసుకొచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వేసేసాం 1 బీడు. ఈ విడివిడిగా ఉన్నాయి ఇక్కడ, వీటిని కలిపేద్దాం. ఇప్పుడు
ఈ బీడ్లో నుంచి తీసుకెళ్ళిపోయి ఇక్కడికి అయిపోయింది కదండి, పైకి పెంచుతున్నాం. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఈ బీడ్ ఉంది కదా, ఈ బీడ్ బ్లూ బీడ్ దగ్గర నుంచి ఇక్కడ 2 ఆరెంజ్ బీడ్స్ తీసేసుకోండి. ఇది నిలబడి ఉన్న బీడు, సెకండ్ బీడు, ఇది సిట్టింగ్ బీడు, థర్డ్ బీడు, బ్లూ 1 2 ఆరెంజ్ 1 బీడ్ కాదు, సెకండ్ థర్డ్ బీడ్ 2 బీడ్స్ తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ బీడు దీనిలో కలిపేసాం. ఈ స్టెప్లో ఫస్ట్ బీడ్ని కలిపేసాము. నెక్స్ట్ స్టెప్ పెంచాం కాబట్టి ఇక్కడ ఈ 2 బీడ్స్ తీసుకోవాలి. 1 2 ఆరెంజ్ బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ ఒక బ్లూ బీడ్, 3 బీడ్స్ అవుతాయి. 1 బీడ్ తీసుకుంటాం. ఇంకా ఇదిగోండి 1 బీడ్. ఇక్కడేనండి మీరు కొంచెం చూసుకోవాలి జాయింట్. ఇలా మనకి ఆల్రెడీ అవి తిరిగిపోతా, ఇక్కడ కవర్ అయిపోతా, ఇక్కడ ఒక్క తిత్తు కూడా లేదు, చూసారా. నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి ఇలా మరలా ఈ అల్లుకి వెళ్ళిపోవటమే యథాస్థితిగా. ఇక్కడ వరకు వచ్చేసాం కాబట్టి ఇక్కడ కవర్ చేసేసాం. 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం పెంచేది ఏం లేదు, ఇప్పుడు కలపకూడదు ఇంకా. ఇవి ఈ లైన్ అంతా అయిపోవాలి. మరలా నెక్స్ట్ ఇటు వచ్చినప్పుడు వీటిని కలుపుకోవాలి. మీరు అనుకోవచ్చు ఇక్కడ జాయింట్ చేసేస్తే, ఇక్కడ జాయింట్ ఇచ్చేసేస్తే ఈ ఫిల్లింగ్ మేము తర్వాత చేసుకుంటాం కదా అనుకోవచ్చు. తప్పు వచ్చేస్తుందండి. ఎందుకంటే నేను ఓన్గా డిజైన్ చేశాను కాబట్టి ఇక్కడ ఇదంతా కొంచెం అల్లుతున్నాను, మీకు చూపిస్తున్నాను. మరలా మీకు ఇలా అల్లుకోండి అని చెప్తున్నాను. ఇక్కడ వరకు అల్లిన తర్వాత నేను హార్డ్ వర్క్ చేస్తాను. ఇక్కడ ఎలా నేను చెయ్యాలి అనేది మరలా నాకు హార్డ్ వర్క్ ఉంటుంది. నేను ముందు అల్లుకుని ఇప్పేసి మీ దగ్గరికి రెడీ అవుతా. ఫస్ట్ నేను అల్లుతానండి. అల్లేసి ఓకే నాకు ఇలా అయితే బాగుంది అన్న మనసు కనిపించింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానన్నమాట. ముందు నేను రెడీ అవ్వాలి. రేపటి వర్క్ అనేది ఏదన్నా ఉంటేనండి ముందు నేను ఒకసారి చూసుకుని, ఇట్లా వెంకటేశ్వర స్వామిదైనా అంతేనండి, ముందు నేను వర్క్ చేసేదాన్ని, తర్వాత ఇప్పేసేదాన్ని. మీ ముందుకు మరలా ఫ్రెష్గా మీ ముందు అల్లి నేను షేర్ చేస్తానన్నమాట. ఎందుకంటే తప్పు రాకుండా, నేను తడువుకోకుండా, మీకు ఇబ్బంది లేకుండా నేను చూపించగలగాలి. కానీ నాకు వీడియో వెనకండి నేను చేసే వర్క్ చాలా ఉంటుందండి. బీడ్ వర్క్ చాలా వర్క్ ఉంటుంది నాకు. మీకు ఊరికే ఇలా వేసేయండి అని ఒక్క మాటలో చెప్పేస్తాను, నాకు చాలా వర్క్ ఉంటుందండి. ఇదిగోండి ఇక చూశారు కదా, ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఏమీ యాడ్ చేయొద్దండి. ఇక్కడ లాస్ట్ బ్లూ బీడ్కి వేసాను 2 బీడ్స్. ఇదిగోండి, ఎందుకు మీరు ఇక్కడ ఏమి యాడ్ చేయొద్దంటే ఆల్రెడీ బీడ్ అనేది ఇక్కడ ఉండిపోయింది. ఓకేనా. అందుకని మీరు ఇక్కడ ఏ బీడు యాడ్ చేయొద్దు. ఇక్కడ దీనికి ఈ ఎల్లో బీడ్కి లాగేసాను చూడండి, ఏమీ లేకుండా ఉంది. ఇప్పుడు కలిపేద్దాం. ఈ 4టిని విడివిడిగా ఉన్నాయి కదా, ఇలా కలిపేసుకుంటాం. ఇలా చూడండి, ఒక్కసారి చూసుకుని కలిపేసుకోండి. వదలొద్దు, ఈ 2టిని ఇలా వదలొద్దు, ఇలా కలపాలి. చూసారు కదా, ఇలా మరలా దీనికి ఒక్కసారి మరలా వెళ్ళిపోవాలి ముందుకి, ఇక్కడికి తీసుకురావాలి. ఎందుకంటే ఇది కలవాలి అంటే మనం దీన్ని ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడికి ఒక్కసారి కౌంట్ చేసుకోండి. మరలా బీడ్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయో తెలిసిపోద్ది మీకు. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. ఈ 5కి నేను ఎలా వేస్తానో చూసేస్తే మీకు ఈ స్టెప్ అర్థమైపోద్ది. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ వేసేస్తున్నాను. ఆల్రెడీ ఎల్లో బ్లూ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేస్తాం. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 5 బీడ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ చూడండి మీకు అర్థమైపోద్ది. నేను కౌంట్ చేసి కూడా చెప్తున్నా మీకు. ఇది సెకండ్ బీడ్ బ్లూ, ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. బీడ్స్ యాడ్ చేయాలి బ్లూ థర్డ్ బీడ్కి. ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయానండి. మరలా ఫోర్త్ బీడ్కి 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫిఫ్త్ బీడ్ అండి, లాస్ట్ బీడ్. ఈ స్టెప్లో 5th బీడ్ తీసుకెళ్ళిపోయాను. నీడిలు తీసుకెళ్ళిపోయాక ఇది ఇలా పెట్టేశాను. అసలు 5th బీడ్కి నేను ఏమి యాడ్ చేయట్లే. ఆల్రెడీ ఇక్కడ 2 బీడ్స్ ఆరెంజ్ బీడ్స్ నేను ఉన్నానని ఇక్కడ ఉండిపోయాయి.
మనం ఊరికే వైర్ని 4 కలిపేసేటివి. 5th బీడ్లోకి తీసుకొచ్చేసి నేను సైలెంట్గా ఉన్నాను, బీడ్స్ ఏం తీసుకుంటలేదు. ఇది తీసుకున్నాను, విడివిడిగా ఉన్నాయి కాబట్టి కలిపేసేటివి. ఇలా కలిపేసామనుకోండి మనకి ఇంకా ఇలా చూసారు కదా, ఇంకా అయిపోయింది. ఈ స్టెప్ వచ్చేసింది కదా. ఇట్లా ఐడియా ఉంది కదండి. చివరికి వచ్చేటప్పటికి ఎలా వేసుకోవాలో కలపటమేనండి. ఇక్కడ 2 బీడ్స్ కలుపుకుంటమే. కంపల్సరీగా 2 బీడ్స్ కలపాలండి చివరికి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అందుకే వీడియోని నేను స్కిప్ చేయొద్దని చెప్తానండి. మీకు చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉంటాయి బీడ్ వర్క్లో. మనకి తెలియకుండానే చాలా ఉంటుందండి. వర్క్ మాత్రం చక్కగా నేర్చుకోవాల్సింది ట్యుటోరియల్లోనే ఉంటుంది. అదే మన పెద్దవాళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నారు కానండి, ఇప్పుడు ట్యుటోరియల్ అంటున్నారు. నేర్చుకుంటానికి ట్యుటోరియల్ పేరు పెట్టేశారు, కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకునేవాళ్ళు. ఇక్కడ వరకు వేసేసానండి నేను. నెక్స్ట్ వైర్ ఎక్కిచ్చేస్తున్నానండి. కొంచెం కూడా చూసేయండి. ఇదిగోండి ఇలా ఉంది కదా. నేను ఇక్కడ 4 బీడ్స్ వచ్చాయి పైకి మనకి. 1 2 3 4. 4లో ఇక్కడ ఎక్కించేస్తున్నాను, నాటడం లేకుండా ఇలా ఎక్కించేస్తే ఆల్రెడీ ఇక్కడ మనకి 3 ఉన్నాయి. 1 బ్లూ 2 ఆరెంజ్. బ్లూ బీడ్లో నుంచి ఫస్ట్ బీడ్ బ్లూ బీడ్, సెకండ్ ఆరెంజ్, థర్డ్ ఇంకొక ఆరెంజ్ ఎక్కించేసాను. ఇక్కడ 1 బ్లూ బీడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ 3 ఉండిపోయాయి. 1 2 3 1 బీడ్ యాడ్ చేసేటివేను. ఇలా ఈ కింద బీడ్ ఉంది కదండి, ఈ బీడ్లో నుంచి ఈ బ్లూ బీడ్ ఉంది కదా, ఈ బ్లూ బీడ్లో నుంచి ఈ బ్లూ బీడ్లోకి ఆల్రెడీ 1 వేసేసాం కదండి. ఇంకా ఎన్ని ఉన్నాయండి? 1 2 3 ఉన్నాయి. ఈ 3కి వేసేద్దాము. ఒక క్వశ్చన్ చూసేద్దామండి. ఈ లోపల మన సబ్స్క్రైబర్ అడిగింది, ఒక క్వశ్చన్ చూసేద్దాము. మేడం గారు, మీరు ఇప్పుడు ఇది మనం మళ్ళీ 6 mm బీడ్స్ కాబట్టి వారి దగ్గర అంట 6 mm బీడ్స్ తగ్గేటట్టు ఉన్నాయంటండి. 5 mm 6 mm బీడ్స్ కలిపి పద్మావతి అమ్మవారిని అల్లుకోవచ్చా అన్నారు. అంటే కొన్ని కలర్స్తోనో వాళ్ళ దగ్గర 6 ఉన్నాయంటండి, కొన్ని కలర్లోనో 5 mm ఉన్నాయి. ఈ 2 మిక్స్ చేసి అంటే నెంబర్స్ అల్లచ్చా అని అడుగుతున్నారు. కుదరదండి, అల్లటానికైతే వీలు అవ్వదు. ఏదన్నా కొంచెం మనకి తేడా ఉంటే బీడు అల్లుకోవచ్చు, కానీ మనకి నెంబర్లు అంతా ఒక్క నెంబర్ తేడా అనేటప్పటికంటే కొంచెం మనకి బీడు కూడా తేడా వస్తుంది. ఒకటోనో లాగినట్టు వస్తుంది, ఒకటోనో దగ్గరికి వచ్చినట్టుగా అల్లికైతే మనకి ఇలా చక్కగా ఒక షీట్ వెళ్ళే రాదండి. ముడతలుగా వస్తుంది. అది కూడా ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ నెంబర్ ఉండాలి. కరెక్ట్ నెంబర్ మనం పెడితేనే మనకు అల్లిక కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2వ నెంబరే తీసుకున్నారు అనుకోండి, మీరు మొత్తం 2 mmతోనే అల్లుకోండి. 6 mm తీసుకున్నారు అనుకోండి, 6 mmతోనే అల్లుకోండి. అవసరమైతే కలర్స్ స్టెప్ బై స్టెప్ ఇక్కడ మార్చుకోండి. మీరు ఇన్ని మా దగ్గర లేవండి అంటున్నారు కాబట్టి ఇక్కడే నేను వేరే కలర్ వేసాను అనుకోండి. సపోజ్ మీ దగ్గర వైట్ స్నఫే ఉన్నాయి అనుకోండి, ఈ 2 కలర్స్తోనే ఈ ప్లేస్ మళ్ళీ ఇక్కడ వైట్ వేశారు, ఇక్కడ స్నఫ్ వేయండి, మరలా వైట్ వేసుకోండి, ఇక్కడ స్నఫ్ వేయండి, వైట్ వేసుకోండి, అలా రెడీ చేసుకోండి. అంతేగాని ఒకటోను 4 mm సైజ్ బీడ్స్తోను, ఒకటోను 5 mm, ఒకటి 6 mm అల్లామనుకోండి, అసలు మనకు అల్లికే రాదండి. అసలు ముందు అల్లిక అల్లేటప్పుడే మనకే చూస్తుంటేనే బాగోదు, అల్లటానికి ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అండి. క్రిస్టల్ బీడ్స్ మామూలు బీడ్స్ కలిపి అల్లవచ్చా అని అడిగారు. కొంచెం కష్టం అండి, అల్లలేము. అవి కూడా మనం అల్లలేం. ఎందుకంటే ఎక్కడన్నా వేయటానికి ఒకటి ఎర్ర మనం అల్లుకోవచ్చు, కానండి ఈ పద్మావతి అమ్మవారికి వెంకటేశ్వర స్వామి అల్లుకుంటానికైతే వీలు పడదండి. మిగతాయి కొంచెం కొన్ని ఉంటాయి, అవి కూడా అల్లచ్చు. ఇదిగోండి అల్లికలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇలా లాస్ట్కి 3 బీడ్స్ వచ్చాయి, ఇంకా ఒకటి అల్లటానికైతే వీలు పడదండి. ఏ బీడ్స్కి ఆ బీడ్సే అల్లుకోవాలి. ప్లెయిన్ బీడ్సే, క్రిస్టల్ బీడ్స్తోనే అల్లుకోవాలి. ఇంకా కొన్ని అల్లుకోవచ్చు అండి 2 కలిపి, కానీ మీరు ఈ వెంకటేశ్వర స్వామి వారికి అడిగారు కాబట్టి చెప్తాను. ఓకే అండి. ఇంకా చూడండి, ఇక్కడ ఇహనా పైన మనకి 3 బీడ్స్ వచ్చాయి. ఈ బ్లూ బీడ్ దగ్గరికి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ ఇక్కడ 1 yellow 1 blue ఉన్నాయి. కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తానండి, అర్థం చేసేసుకోండి, వీడియో లెంతీ అయిపోతుంది. ఇలా నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి.
ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దండి, కంపల్సరీగా చూడండి చివరికి. 2 బీడ్స్ అయిపోయాయి. థర్డ్ బీడ్ అండి, బ్లూ బీడు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏమీ యాడ్ చేయవసరం లేదండి. చూసారు కదా, థర్డ్ బీడ్లోకి వచ్చేటప్పటికి ఈ గ్రీన్ బీడు ఇక్కడికి విడివిడిగా ఉన్నాయి చూసారా. ఇప్పుడు దగ్గరికి చేస్తే కవర్ అయిపోద్ది మనకి. ఇటు గ్రీన్ బీడ్స్ తీసేసుకోండి లాస్ట్కి. అసలు ఏం కలపకుండా మనం ఈ బీడ్లోకి యాడ్ చేసేయటమేను. ఈ బీడ్తో కలిపేస్తే మనకి సెట్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడి నుంచి టైట్ చేసేయండి. ఇక్కడే పైకి తీసుకురావద్దు. ఇప్పుడు మనకి పైన 2 బ్లూ బీడ్స్ వస్తాయి, పైకి తీసుకొచ్చేసేయండి. ఇక్కడ 2 బీడ్స్ వచ్చాయండి. ఆల్రెడీ ఎల్లో బీడ్ కూడా ఉంది. ఇక్కడ 3 అవుతుంది, ఎల్లో 3 బ్లూ బీడ్స్. అందుకని చెప్పేసి మనం ఇక్కడ ఏం చేద్దామంటే, ఆల్రెడీ ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇటుకి వెళ్ళిపోతాం. ఎటు వెళ్ళాం, నేను ఈ బ్లూ బీడ్లో నుంచి గ్రీన్ 2 బీడ్స్ యాడ్ చేసేయండి. 1 2 బీడ్స్ తీసేసుకుంటామేను. 1 బీడ్ యాడ్ చేసేయండి. ఇక్కడ ఇదేంటండి, ఇందాక నుంచి మనం వేస్తున్నాం అంటారు, ఇటు నుంచి వస్తున్నాం కాబట్టి 1 బీడ్ యాడ్ చేయాలి. ఇలా దీనిలో తీసుకెళ్ళిపోండి. ఇంకా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి చూసారు కదా. ఇంకా ఇలా ఇదిగోండి, ఇటు ఈ పక్క బీటు సెకండ్ బ్లూ బీట్ ఉంది కదా, దానిలో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేయాలి. మనకి బీడ్స్ ఎక్కించుకుంటమే లేట్ అండి, వర్క్ అయితే అయిపోద్ది కానీ బీడ్స్ ఎక్కించుకుంటమే కొంచెం టైం ఎక్కువ తీసేసుకుంటుంది. ఇలా థర్డ్ బీడు ఎల్లో బీడ్ అండి. ఎల్లో బీడ్లో నుంచి నిలబడ్డ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతాం. ఇక్కడ 2 ఎల్లో 1 బ్లూ ఉంది, 1 బ్లూ యాడ్ చేసేయటమేను. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ చక్కగా తెలిసిపోయిందండి. ఇంకా 2 బ్లూ బీడ్స్ ఉన్నాయి. 1 బ్లూ బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి మీరు, ఎండింగు దగ్గరికి వచ్చేసామండి. ఇంకా ఇక్కడ తప్పు అనేది వేయొద్దు, మనకి ఇక్కడ కిరీటం తప్పు వచ్చేస్తుంది. ఇక్కడ 2 బ్లూ బీడ్స్ యాడ్ చేయాలి. ఇంకా అంతేనండి, ఇక్కడ రెడీగా ఉన్నాయి. మధ్యన ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేసేసిన తర్వాత సెకండ్ బ్లూ బీడ్లోకి తీసుకెళ్ళిపోయి 1 గ్రీన్ బీడ్లోకి ఏమి యాడ్ చేయొద్దండి. ఈ బ్లూకి మనం ఏమి యాడ్ చేయవసరం. గ్రీన్ వైట్ తీసుకొచ్చేసాం. 2 బీడ్స్ తీసుకొచ్చేసి కలిపేద్దాం. విడివిడిగా ఉన్నాయి కదా, కలిపేసేద్దాం. ఇక్కడ ఇంకా ఇదిగోండి, పింక్ బీడ్ని చూసారా. ఫస్ట్ ఈ పింక్ బీడ్లో నుంచి పైకి వచ్చేసేయండి. ఇంకా ఇక మీరు ఏమీ కలిపేది ఏమీ లేదండి. ఇక్కడ ఈ బ్లూ బీడ్లోకి ఇక్కడ చూడండి ఒక్కసారి ఇలా ఉండిపోయింది, మనం ఏమీ యాడ్ చేయట్లా. ఇక ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి. వీటిని కలపటం వరకే మనం వైర్ తీసుకుంటాం. చక్కగా వీటిని కలిపేసేద్దాం. చూడండి, చూపిస్తూ ఉంటాను, మీరు చూడండి ఒక్కసారి. అల్లటం ఆపి ఒక్కసారి చూడండి. బ్లూ బీడ్ ఫస్ట్ అండి, నేను బ్లూ బీడ్లోకి తీసుకొచ్చేసాను, కలిపేసాను. విడివిడిగా ఉన్నాయి. 1 వైట్, సెకండ్ వైట్ బీడ్, పింక్ బీడ్ కలిపేసా. ఓకేనా, కలిసిపోయినాయి. ఇంకా మనకి ఎల్లో బీడ్ ఉంది కదా, ఎల్లో బీడ్లో నుంచి కూడా తీసుకెళ్ళిపోదాం పైకి. ఇక్కడ కలిపేసాం. ఇంకా ఇదొక్కటి ఉంది, ఇదొక్కటి కలపాలి. పైకి తీసుకొచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఉంది వైర్ అనేది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఒక బీడ్ లేదు ఇక్కడ 1 బీడ్ లేదు. ఈ బీడ్ వేసేద్దాం. ఈ పింక్ బీడ్లోకి కూడా పైకి తీసుకొచ్చేద్దాము. ఇక్కడ 2 పింక్ బీడ్స్ ఉన్నాయి, 1 వైట్ బీడ్ ఉంది.
వైట్ బీడ్ ఒకటి యాడ్ చేద్దాం. ఇలా ఇక్కడికి మనకి రెడీ అయిపోయింది. మనం పూర్తిగా ఫిల్ చేసేసాము. ఇప్పటి వరకును చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఈ పూలమాల, అమ్మవారి కిరీటము మొత్తం కలిపి చక్కగా ఇక్కడ డిజైన్ చేసేసాం. ఇంకా కొంచెం పైకి డిజైన్ చేసేస్తే ఇంకా అందంగా తయారవుతారు. అయ్యవారు రెడీ అయినట్టే అమ్మవారిని కూడా మనం రెడీ చేసేయచ్చు. ఈ వీడియో ఎంతటితో ముగించేద్దామండి. పార్ట్ 18, పార్ట్ 19లో ఇంకొంచెం పై భాగం ఉంది కదా, అల్లుదాము. మొత్తం ఈ వీడియోతో అయిపోతుంది అనుకున్నాను, కానీ నాకు ఎడిటింగ్ సపోర్ట్ చేయట్లేదండి. అందుకని వీడియో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.